హలో గాయ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి, మనమంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చేసి నిన్నటి బ్లాక్ అయితే ఇది కంటిన్యూషన్ అనమాట. ఇంకా ఆలు అయితే అక్కడైతే కట్ చేస్తూ ఉంది, ఇంకా బయట కూర్చుంది అనమాట. ఇంట్లో అంతా వాటర్ పట్టిండు, ఉబ్బరిస్తుంది, వేడిగా ఉంది గచ్చ అని చెప్పేసి ఇంకా బోర్ వేసేసి వాటర్ అయితే పట్టిండు అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కూర్చోనికి ఏం లేదు, ఇంకా అందుకని చెప్పి స్టూల్ అయితే బయటికి తెచ్చుకొని ఇంకా బయట అయితే కూర్చుందన్నమాట. తర్వాత అయితే ఇంకా ఆలు కట్ చేస్తూ ఉంది, చూసారు కదా, వాటర్ అంతా పట్టిందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా బయట స్టూల్ వేసుకొని ఇంకో స్టూల్ వేసుకొని దాని మీద అయితే కట్ చేస్తూ ఉంది. తర్వాత వచ్చేసి ఇంకా అదే సాములు వేయిన రోజు అనమాట ఆలు కట్ చేసింది. ఇంకా వాళ్ళైతే నైట్ అయితే 10కి వచ్చారు. ఇంకా 10కి వచ్చి కార్ అయితే ఇక్కడ పెట్టి ఇక్కడనే మన ఇంటికనే ఉంచిల్లనమాట. ఇంకా ఇంకా మా ఆయన అయితే ఇంకా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చేసి ఇంకా తర్వాత ఇక్కడనే పెట్టేసాను కార్ అయితే. మార్నింగ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఇంకా అన్నయ్య పెట్టిళ్ళు. ఇంకా మేమైతే బ్రష్ అయితే వేసుకుంటా ఉన్నాం. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా. ఇంకా అమ్మ అయితే బ్రష్ చేసింది. బ్రష్ చేసినాక ఇంకా చాయ్ అయితే తాగాలి. ఇంకా చాయ్ తాగలేదు, చాయ్ అయితే తాగాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకా చాయ్ అయితే తాగాలి. చాయ్ తాగేసి ఇక్కడైతే సోను అయితే స్కూటీ అయితే తీసుకొచ్చిండే బదులు నేర్చుకుందామని చెప్పేసి ఇంకా ఆయన అయితే నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. భయం అవుతుంది, ఇంకైతే రాలేదు. స్పీడ్ స్లో అదైతే వచ్చిందనమాట. ఇంకా మార్నింగ్ ఒక కొద్దిసేపు నేర్చుకున్నా, ఇంకా ఈవినింగ్ కూడా కొద్దిసేపు అయితే నేర్చుకున్నాను అనమాట. ఇంకా అదైతే స్కూటీ. తర్వాత వచ్చేసి ఇక్కడ బొగ్గు పొయ్యి అయితే వేసేసింది అనమాట అమ్మ అయితే. వేసినాక తర్వాత బొగ్గు పొయ్యి దాని మీద శనగలు అయితే 4ంటికా 3ంటికో నానబెట్టింది. ఇంకా నానబెట్టినాక కొద్దిగా తక్కువ నానమాట, లేట్గా నానబెట్టింది కదా, అందుకని చెప్పేసి ఇంకా నానలేవు. ఇంకా కొద్దిసేపు ఉడకబెడదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేస్తే అవి ఉడుకుతూ ఉన్నాయి అనమాట. ఉడికినాయా లేవా అని చెప్పేసి నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను. కొద్దిగా ఉడకాలి, ఇంకా కొద్దిగా ఉడికితే వాటిని అయితే పోపు అయితే పెట్టేయచ్చు. ఇంకా కొద్దిగా ఉడకాలి, నార్మల్గా ఉడికినాయి అనమాట. ఇంకా కొద్దిగా ఉడికితే మంచిగా పోపు పెట్టేయచ్చు అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను ఉడికినాయా లేవా అని చెప్పేసి. మన బొగ్గు మాత్రం మంచి చెక్క అయితే వస్తూ ఉందన్న, చెక్క అంటారు దాన్ని, అదే మన గ్యాస్ స్టవ్ లెక్క మంచిగా వస్తుందన్నమాట. దాని మీదనే దాని మీదనే గుడాలైనాయి, దాని మీదనే రైస్ అయింది, దాని మీదనే చికెన్ అయింది, 3 అయితే అయినాయి అనమాట వాటి మీద. ఇంకా చికెన్ తినలే కదా వీళ్ళు, మాలేసుకున్న కంచెలు అయితే. ఇంకా నిన్న నైట్ అయితే అమ్మ చికెన్ అయితే తెప్పించింది అనమాట. ఇంకా గుడాలు అయితే ఉడికినాయా లేవా అని చెప్పేసి అమ్మ అయితే చూస్తూ ఉంది. నేనే చూడమన్నాను, నాకు చూస్తే నాకు అర్థం కాలేదు, మళ్ళీ అమ్మని చూడమన్నాను. అమ్మని చూడమంటే సరే ఉడికినాయి అని చెప్పేసి అన్నది. ఇంకా దించి వాటర్ అంపేసి వాటిని అయితే మిరపకాయలు, కరివేపాకు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఇంకా వాటితోనైతే పోపు అయితే పెట్టేసిన అనమాట. నేను పోపు పెట్టేసినాక తర్వాత దాని మీద రైస్ గిన్నె పెట్టేసిళ్ళు. మంచిగానే ఉడికినాయి. ఇంకా టోనీ కూడా తీసుకొని తింటా ఉన్నాడు, మంచిగా ఉడికినాయి, బాగున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నాడు. ఇంకా ఉడికినాక అవి పోపు అయితే పెట్టేసిన. అవి పోపు పెట్టేసినాక కింద గంచి ఉన్నది కదా, అండ్ అన్నం కూడా అయిందనమాట. అన్నం కూడా అయింది, చికెన్ కూడా అయింది, తినేసినాం. ఇది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే ఈరోజు మార్నింగ్. ఇంకా బయటనే వండుకుంటా ఉన్నాం. అక్కడైతే అక్క వాళ్ళు వండుకుంటా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కూలర్ పెట్టుకొని 2 మంచాలు అయితే వేసినాం, ఒక మంచం తీసినాం, ఇంకొక మంచం అయితే ఉంది. ఇది లేవగానే వీడియో అనమాట, నేను లేవగానే తీసిన క్లిప్ అన్నమాట ఇదైతే. ఇంకా బ్రష్ చేయలేదు, ఫస్ట్ స్నానానికి వెళ్దామా అని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం. వీళ్ళు సామాన్యుల కంచెలు మార్నింగే వేసి అవుతుంది కదా, ఇంకా మార్నింగే ఇప్పుడు చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినాక ఫస్ట్ అయితే బ్రష్ అయితే వేయాలి. తర్వాత సారాడికి అయితే వెళ్ళాలన్నమాట. తర్వాత అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయినా, బ్రష్ చేసిన, ఇంకా చాయ్ అయితే తాగేస్తాను అనమాట. అప్పటికి టైం చాలా తక్కువ అవుతుంది, ఇంకా ఎండ వెళ్ళాలి. అప్పటికి చల్లగా వస్తుంది. మార్నింగ్ వెదర్ మస్తు ఉంటుంది కదా ఈ సమ్మర్లో, మంచిగా చల్లగా అయితే వస్తూ ఉందన్నమాట. ఇంకా అక్కడ చాయ్ పోసుకొచ్చుకొని నేనైతే తాగేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ వాటర్ లేవంటే నాన్న ఇట్లా బోర్ వేసి వాటర్ అయితే పడతా ఉన్నారనమాట.
ఇంక ఇక్కడ మంచిగా డోర్ కాడ కూర్చున్న బయట ఎండింగ్ డోర్ ఉంటుంది కదా, ఇంకా దాని దగ్గర కూర్చొని ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. మంచి గాలి అయితే వస్తూ ఉంది, చల్లగా వస్తుంది. మనం స్నానం చేసినాక ఆ చల్లగాలి అబ్బబ్బా మస్తు ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఇంకా అక్కడైతే ఇంకా బాగుంటుంది. ఇంకా చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను. అండ్ మీరు తాగిల్లా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నాదైతే ఛాయ్ తాగడం అయితే అయిపోయిందనమాట. ఇంకా అయిపోయినాక ఇంకా అప్పటికి 7:30 ఏమవుతుంది. నార్మల్గా ఎండ్ అయితే వచ్చేసింది 7కే 7:30కే ఎండ్ వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడైతే కూలర్ అయితే పెట్టుకొని ఆయన అయితే పడుకున్నాడు. ఇంకా టైస్ గాడు అయితే ఆడుతూ ఉన్నాడు అనమాట. దాన్ని బయటికి తీసుకోమని చెప్పేసి అరుస్తూ ఉంది టైస్ గాడు అయితే. ఇంకా అదైతే అమ్మ వాళ్ళది, ఇదైతే అక్క వాళ్ళది అనమాట. ఆడ కూలర్ పెట్టినాం కదా, అది అమ్మ వాళ్ళది. ఈ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, ఇది అక్క వాళ్ళది అనమాట. మంచిగా ఉంటుంది, ఇట్లా చాలా బాగుంటుంది చూడడానికైనా ఉండడానికైనా. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. రేపటి వీడియో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.